మన భారతీయ విద్యార్థులందరూ కూడాను అమెరికాలో తీవ్రమైన విషాదమే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అక్కడ ఉద్యోగం చేసి, అక్కడికెళ్ళి ఉన్నత స్థాయిలో చదువుకొని, ఆ చదువుకుంటూనే పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించాలని అనుకోని ఎళ్ళిన వారందరూ కూడా తీవ్రమైన విషాదమే. ఎందుకంటే అమెరికా అటువంటి పెద్ద కథ నడిపిస్తుందన్నమాట. అయన్నీ కూడా ఈరోజు మాట్లాడుకుందాం. అయన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. దాన్ని డీకోడ్ చేద్దాం. డీకోడ్ చేస్తే గనక అసలు అమెరికా ఎందుకు మన భారతీయ విద్యార్థులపైనే నిఘా పెట్టింది? అసలు అంత అవసరం ఏముంది? ఈ మధ్య కాలంలో అమెరికా మన భారతదేశంపై ఈ టారిఫ్ విధిస్తా అని చెప్పేసి బెదిరింపులు దిగింది. ఇదంతా కూడా మీ అందరికి తెలిసిందే. సో, ఇదంతా ఒకసారి చూసుకుంటే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత మొదట చేసిన పనేంటి? వలసదారులందరిని కూడా ఉక్కుపాదంతో అణచివేశారాయన. సో, ఇందుకోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అంటే డీహెచ్ఎస్ దాని తరపున ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్ అంటే ఐసీఈ మాట. అన్‌లిమిటెడ్ పవర్స్ ఇచ్చాడు. ఎక్కడ ఎవరు దొరికినా గాని వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలో వేసేయండని చెప్పి. దీని వెనకాల చాలా పెద్ద కథ నడుస్తుంది. సో, అమెరికా భద్రత పేరిట లైంగిక దాడులు, గృహహింస, మాదక ద్రవ్యాల కేసులు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన వారిని ఈ ఐసీఈ అంటే ఇదే ఇమ్మిగ్రేషన్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ లోకల్ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసి చర్యలు తీసుకునే విధంగా అయితే ఒక ఫుల్ పవర్స్ అమెరికా అమెరికా ప్రభుత్వం ఇచ్చిందన్నమాట ఈ ట్రంప్. సో, ఇదంతా చూస్తుంటే చాలా పెద్ద కథ నడుస్తుందన్నమాట. సో, ఇప్పుడు ఆ దృష్టి పార్ట్ టైమ్ జాబులు చేసే విద్యార్థులు, అదేవిధంగా ప్రొఫెషనల్ జాబులు చేసే వాళ్ళపై అంటే ఓన్లీ భారతీయ విద్యార్థులపై మళ్ళడం ఇండియా కమ్యూనిటీలో ఆందోళన రేకెత్తిస్తుందన్నమాట. ప్రెజెంట్ ఆళ్ళందరూ కూడాను విపరీతమైన భయాందోళనలో ఉన్నారు. ఆళ్ళు ఏం చేసినా గాని, ఏం చెందినా గాని తీసుకెళ్ళి జైల్‌లో పడేస్తామనే నినాదాలు ఇండైరెక్ట్‌గా వాళ్ళకి వినిపిస్తున్నాయన్నమాట. సో, మనం ఒకసారి ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే తాజాగా మిన్నెసోటాలోని సెయింట్ లూయిస్ పార్క్‌లోని ఒక భారతీయ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ విద్యార్థులను ఐసీఈ అంటే ఇమ్మిగ్రేషన్ అదేవిధంగా కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్స్ అధికారులు అరెస్ట్ చేశారన్నమాట. అలాగే ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేసే ఉద్యోగిని ఏకంగా కంపెనీలోకి వెళ్లి మరీ బేడీలు వేసి లాక్కెళ్ళినట్లు ఒక ప్రచారం నడుస్తుందన్నమాట. సో, ఈ 2 కేసుల్లో తమ వద్ద అధికారిక పత్రాలు చూపించినా తమకేం తెలీదని వాళ్ళు ఎంత మొత్తుకున్నా గాని అక్కడ అధికారులు వినలేదంట అసల. సో, దాన్ని పక్కన పెడితే అధ్వాన్నమైన పరిస్థితులు ఉండే డిటెన్షన్ సెంటర్‌లో గంటల తరబడి కూర్చోబెట్టి చివరాఖరికి పంపించేశారంట. ఎంత తీవ్రమైన శిక్షకు గురి చేశారంటే వాళ్ళిద్దరిని కూడాను భారతీయులపై విద్యార్థులపైనే ఇటువంటి ఉక్కుపాదం మోపుతుందంటే దీని వెనకాల చాలా పెద్ద కథ ఉందన్నమాట. సో, అమెరికాకు ఉన్నత విద్య కోసం భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు వెళ్తుంటారు. ముఖ్యంగా ఎఫ్-1 స్టూడెంట్ వీసాపై ఉన్నవారు ఖర్చులు తీర్చుకోవడానికి పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సహజమే. మనం ఎప్పటినుంచో వింటా ఉన్నాం. సో, అమెరికా వీసా నిబంధనల ప్రకారం క్యాంపస్ వెలుపల నిర్దిష్ట గంటలకు మించి పనిచేయడం చట్టవిరుద్ధం మాట. అమెరికాకు విద్యార్థులు ఓన్లీ చదువు కోసమే ఎళ్తారన్నమాట. ఈ చదువు కోసం వెళ్ళినప్పుడు ఆ చదువే చదువుకోవాలి. అలా కాకుండాను పార్ట్ టైమ్ జాబ్ అని చెప్పేసి పని గంటలకు మించి మాట. సపోజ్ పార్ట్ టైమ్ అంటే ఒక 2, 3 అవర్స్ అయితే నడుస్తుంది గానీ, వాళ్ళు కనీసం ఒక 8 అవర్స్ అని, 12 అవర్స్ అని పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ తన చదువులకు ఖర్చుల నిమిత్తం అంతా కూడా సంపాదించుకుంటారు. ఇదంతా కూడా మనందరికి తెలిసిందే. సో, దాని మీద కఠినమైన రూల్స్ ఉన్నాయన్నమాట. అంతకుముందు పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు. సో, ఈ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా పెద్ద కథ నడిపిస్తున్నాడన్నమాట. సో, అలా అక్రమంగా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తే అరెస్టులు తప్పవని ఈ ఐసీ ఏదైతే ఉందో కొంతకాలంగా అయితే హెచ్చరిస్తూ వస్తోంది. దాన్ని అంతగా అప్పట్లో పట్టించుకోరు కాదు. ఈ ట్రంప్ వచ్చిన తర్వాతే వీళ్ళకి ఎక్కువగా ఈ ట్రంప్ వచ్చిన తర్వాతే ఈ ఐసీఈ అంటే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారులకి, ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులకి బాగా పవర్స్ ఇచ్చిందన్నమాట. అంతకుముందు అంతగా పట్టించుకునేవారు కాదాళ్ళు. సో, ఇప్పుడు ట్రంప్ పదవిలోకి వచ్చాక ఐసీఈ తన తనిఖీలను మరింత ఉధృతం చేసిందన్నమాట. ఏ విధంగా? గత ఏడాది వేలాది మందిని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసింది. సో, అందులో కొంతమంది అక్రమంగా చొరబడిన భారతీయులు కూడా ఉన్నారు. అదంతా కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. ఆళ్ళందరిని కూడా పంపించేసింది. భారతీయులపై పెరిగిపోతున్న వ్యతిరేకతకు ఇయన్నీ కూడా సంకేతాలు ఇస్తున్నాయన్నమాట. అందుకే ప్రత్యేకించి భారతీయుల మీదే ఈ ఐసీఈ ఫోకస్ పెట్టిందన్న చర్చ జోరు అవుతుంది. ఎందుకంటే రీసెంట్‌లీగా ఈ భారతీయ విద్యార్థులైనా గాని, అక్కడ స్థిరపడిపోయిన భారతీయులైనా గాని, వాళ్ళ కమ్యూనిటీ గురించి ఎక్కువగా రైజ్ అవుతున్నారని, అంతేకాకుండా ఈ పొలిటికల్ గురించి ఎక్కువగా రైజ్ అవుతున్నారని. సో, ఇదంతా చూసుకుంటుంటే
రాబోయే రోజుల్లోని అమెరికాలోని భారతీయుల హవా ఎక్కువైపోతుంది. సో, అంటే ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే భారతదేశం అమెరికాని తన హ్యాండ్‌లోకి తీసుకునే అవకాశం ఉందని. ఎందుకంటే వీళ్ళ హవా ఎక్కువైపోతే గనక అమెరికా జాతీయుల్ని అందరూ కూడా పక్కదోవలో పెట్టే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు ముందుగానే ప్లానింగ్ వేశారన్నమాట. వీళ్ళని అణగదొక్కకపోతే గనక అమెరికన్స్‌కు చాలా ప్రమాదం ఉందని చెప్పేసి వీళ్ళు ముందుగానే ప్లానింగ్ ఏసి ఈ రూల్స్ అన్నీ కూడా పెట్టారు. ఇటువంటి రూల్స్ పెట్టడం వల్ల మన భారతీయ నుంచి వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం జంకుతారన్నమాట. అమెరికా ఎళ్ళాలంటే భయపడతారు. సో, అందుకని చెప్పేసి ఇటువంటి ప్లానింగ్ వేస్తున్నాడు మన ట్రంప్. సో, అందుకనే భారతీయ విద్యార్థులు ఎవరైనా గాని అక్కడ చదువుకోవడానికెళ్తే అక్కడ రూల్స్‌కి విరుద్ధంగా చట్టం విరుద్ధంగా అయితే ఉద్యోగాలు చేయొద్దని చాలామంది నిపుణులు చెబుతున్నారన్నమాట. ఎవరికి? విద్యార్థులకి. సో, ఒకసారి ఈ పైన చెప్పినవన్నీ కూడా ఒకసారి చూసుకుంటే ఈ 2 అరెస్టులు జరిగినయి కూడాను తెలుగు వాళ్ళు కావడం గర్వమనమాట. వాళ్ళను ఎందుకు నిర్బంధించారో కూడా అధికారులు వివరణ ఇవ్వలేదు. సో, దాన్ని పక్కన పెడితే ఏ రకంగా వాళ్ళ దృష్టిలో పడ్డ తాట తీస్తారనే సంకేతాలు మాత్రం మామూలుగా జోరుగా ప్రచారం అవ్వట్ల. విపరీతంగా ప్రచారం అవుతుందన్నమాట. ఐసీయూ దృష్టిలో పడితే మాత్రం భారతీయ విద్యార్థులను బొక్కలో వేసేస్తారు. ఇంకా డైరెక్టర్‌గా. ఇంకా ఆలోచించరన్నమాట. తర్వాత అది ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. సో, ఈ పరిస్థితుల్లో న్యూమన్ గ్రూప్ లాయర్‌లు ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసిందన్నమాట. మా నాయకుడు గొప్పని, మా కులం గొప్పని కొందరు దేశం కాని దేశంలో ఉంటూ వ్యాఖ్యలు చేస్తుండడం. సో, అంతేకాకుండా సోషల్ మీడియాలో పోస్టులు తరచు పెట్టడం. అంతేకాకుండా అమెరికాలో ఉండి ఇక్కడ సినిమాలు, రాజకీయాల కోసం అడ్డగోలుగా మాట్లాడడం. సోషల్ మీడియాలో పోస్టులు చేయడం. సో, ఇదంతా కూడా మంచిది కాదని న్యూమన్ గ్రూప్ లాయర్‌లు చూస్తున్నారన్నమాట. అలాగే కులం పేరిట అతి ప్రదర్శనలు కూడా చేయొద్దంటున్నారు. ఇది చట్టవిరుద్ధమైన చర్యలు కావు కదా అని ఫీల్ అయినా కూడా ఇక్కడ అధికారులు దృష్టిలో పడే ప్రమాదం ఉందని చెబుతున్నారన్నమాట. సో, ఇదంతా కూడాను ఎవరైతే భారతీయులు అక్కడ స్థిరపడ్డారో, ఎవరైతే అక్కడ చదువుకోవడానికెళ్లారో వాళ్ళందరూ కూడాను వాళ్ళ యొక్క ఏదైతే పని పర్పస్ వెళ్లారో ఆ వర్క్ మాత్రమే చేసుకోవాలి. అంతకు మించి మీరు అమెరికాకి సంబంధించిన సినిమాల గురించి, అమెరికాకి సంబంధించిన పొలిటికల్ గురించి ఏం మాట్లాడినా గాని మీరు ఐసీఈ దృష్టిలోకి వెళ్ళిపోతారన్నమాట. ఐసీఈ దృష్టిలోకెళ్ళిపోయి ఈ ఐసీఈ ఏం చేస్తుందంటే 100% మీ మీద దృష్టి పెట్టి ఎప్పుడు మీరు దొరుకుతారని వేచి చూసి ఇమ్మీడియేట్‌లీగా మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తుంది. అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుంది? జైల్‌లో పెడుతుంది. ఎందుకు అరెస్ట్ చేశారని కూడా చెప్పదు. ఆ ఎంక్వైరీ కూడా మీరు ఏ విధంగా చేస్తున్నారో కూడా మీకు తెలీదు. లాస్ట్‌కి మీరు ఒకవేళ తప్పు చేయలేదని తెలిస్తే పంపించేస్తారు. ఏ విధంగా మిమ్మల్ని అరెస్ట్ చేసారో కూడా చెప్పరు. అంటే మిమ్మల్ని నిర్బంధించి హింసకి గురి చేస్తుందన్నమాట. అంటే ఆ ఆలోచన వచ్చినా గాని మిమ్మల్ని అణచివేసే విధంగా అయితే అమెరికా ప్రభుత్వం అంటే ట్రంప్ ఈ ఐసీఈకి అడ్డగోలంగా అధికారం ఇచ్చేసాడన్నమాట. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు తెలిసిన మట్టుకైతే భారతీయులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నా. ఇదంతా కూడా దీని వెనకాల చాలా పెద్ద కథ అయితే నడిపిస్తున్నాడు ట్రంప్. ఎందుకంటే భారతదేశం అదేవిధంగా రష్యా ఒక అనుబంధం అన్నమాట. ఈ 2 కూడా స్నేహంగా నడుస్తున్నాయి. ఇది అమెరికాకి నచ్చట్ల. సో, అందుకని చెప్పేసి భారతదేశం మీద టారిఫ్‌లు విధిస్తా ఉన్నాడు. ఎందుకు? ఏదైతే ఆయిల్ ఉందో ఈ ఆయిల్ అంతా కూడా మా దేశం నుంచి మీరు కొనుక్కోవాలి. రష్యా నుంచి వదిలేయని చెప్పేసి ఎప్పటినుంచో అంటున్నాడు. కానీ భారతదేశం దాని గురించి ఆలోచిస్తాను, చూద్దాం, చెప్దాం అని చెప్పేసి రోజులు దాటుతా ఉంది. దీని గురించి అమెరికాకి భారతదేశం మీద చాలా కోపంగా ఉందన్నమాట. సో, ఇదంతా ఆలోచిస్తుంటే ఇండియా పైన చాలా పెద్ద కథ నడిపిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది ట్రంప్. సో, వేచి చూడాలి. రాబోయే రోజులు ఏ విధంగా అనిపిస్తుందో. మీకేమనిపిస్తుంది? మీకు దీని మీద ఎలా అనిపిస్తుందో అలాగా కామెంట్ చేయండి. అదేవిధంగా నా వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.